హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చార్కోల్తో మనం షేడింగ్ ఎలా చేయొచ్చు అనేది నేను చూపించబోతున్నాను. చార్కోల్ అంటే తెలుగులో బొగ్గు. సో ఈ బొగ్గుని యూజ్ చేసి మనం దీన్ని జనరల్గా డార్క్ అండ్ లైట్ ఎలా చేయొచ్చు అనేది మీరు చూడొచ్చు. ఫస్ట్ మనం స్కెచ్ నేర్చుకున్నాం. సో ఆ స్కెచ్ ఎలా చేశాను అనేది నేను ఐకార్డ్లో ఆ లింక్ వేస్తున్నాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా చూడొచ్చు. అలాగే ఈ చార్కోల్ బొగ్గుని యూజ్ చేసి మనం ఎలా చేయొచ్చు. బొగ్గు అంటే నార్మల్గా మనం కట్టెలు కాలుస్తే వచ్చే బొగ్గు అయితే ఇది కాదు. అంటే ఇది కూడా కట్టెలతోనే కాలుస్తారు, కానీ దీనికి స్పెషల్గా తయారు చేస్తారు. సో ఇవి కూడా కట్టెలు కాల్చి మనకి స్పెషల్గా తయారు చేసి మార్కెట్లో అమ్ముతారు. వీటిని చార్కోల్ అని అంటారు. ఈ చార్కోళ్ళు స్టిక్స్ పెన్సిల్ లాగా ఉంటాయి, చాక్ పీసుల్లా ఉంటాయి, కట్టె పుల్లల్లా కూడా ఉంటాయి. సో వాటిని చార్కోల్ షేడింగ్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో అదే దాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చార్కోల్ని యూజ్ చేసి మనం షేడింగ్ ఎలా చేయొచ్చు. సో కంప్లీట్గా ఇది బ్లాక్ అండ్ వైటే ఉంటుంది చార్కోల్ అంటే. ఇంకా చెప్పాలంటే బొగ్గుని మనం ఎలాగైతే అప్లై చేస్తామో అది పౌడర్ ఎలా అయితే వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది, కానీ దీన్ని యూజ్ చేసే విధానం అనేది తెలియాలి. సో నేను అప్లై చేసి, అంటే లైన్స్ ఏదైతే ఉందో అప్లై చేసి దాన్ని బ్రష్ తీసుకొని దాన్ని స్మూత్ చేసుకుంటూ షేడింగ్ ఎక్కడ లైట్ కావాలి, ఇక్కడ డార్క్ కావాలనేది జాగ్రత్తగా అప్లై చేస్తున్నాను నేను. సో అలా మీరు కూడా ట్రై చేయండి. సో ఇది చార్కోల్ అనేది మార్కెట్లో చాలా కంపెనీలు అమ్ముతూ ఉంటాయి. అంటే క్యామ్లిన్ కంపెనీ ఉంది, బ్రస్ట్రో, ఇలా చెప్తూ ఉంటే చాలా కంపెనీలు దొరుకుతాయి. మరి నార్మల్ బొగ్గును వాడకూడదంటే వాడకూడదు. సో ఇవి స్పెషల్గా తయారు చేసినాయి కాబట్టి ప్రొఫెషనల్గా చేయాలి అనుకుంటే ఈ చార్కోల్ స్టిక్స్ని మీరు మార్కెట్లో దొరుకుతాయి. సో అవి మీరు అమెజాన్లో కానీ లేదంటే లోకల్ స్టోర్స్లో, బుక్ షాపుల్లో కానీ దొరుకుతాయి. చార్కోల్ స్టిక్స్ అంటే ఇస్తారు. సో వాటిని తీసుకొని ఇలా మనం స్కెచ్చింగ్ చేయొచ్చు, డైరెక్ట్ స్కెచ్చింగ్ చేయొచ్చు, షేడింగ్ చేయొచ్చు. చాలామంది ఆర్టిస్టులు ప్రొఫెషనల్గా పెన్సిల్ ప్లేస్లో ఈ చార్కోల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ చార్కోల్ అనేది ఎందుకంటే కొంచెం డార్క్ ఉంటుంది జనరల్ పెన్సిల్ కన్నా. చూడండి, నేను ఫస్ట్ బిఫోర్ పెన్సిల్తో వేసాను, ఇప్పుడు నేను చార్కోల్ అప్లై చేస్తుంటే ఇంకా డార్క్ వస్తుంది. ఎందుకంటే ఇది డార్క్, మనకి లైన్స్ బాగా కనిపిస్తాయి, అలాగే షేడింగ్ కూడా బాగా వస్తుంది, కానీ డస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. సో డస్ట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనం అప్లై చేయాలి. అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనం లైనింగ్ అనేది అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా అప్లై చేశాను నేను, ఈ లైనింగ్ పోకూడదు అనుకుంటే, నాకు అలాగే కనిపించాలి, మళ్ళీ నేను కలరింగ్ చేయాలి అంటే దీనిపైన స్ప్రే అప్లై చేయాలి. ఒక స్ప్రే వస్తుంది. సో మన స్కెచ్చింగ్ అనేది పోకుండా స్ప్రే అప్లై చేయాలి. అప్పుడు అలాగే ఉంటుంది, ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా రకరకాల మీడియంస్ ఉంటాయి. ఫస్ట్ మనం పెన్సిల్ వర్క్ చేసాం, సెకండ్ వచ్చేసి చార్కోల్తో చేసాం. దీన్నే నేను మీకు కలర్ మీడియం కూడా చూపిస్తానని చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో. సో ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇది అక్రిలిక్ మీడియంలో చూపిస్తాను. సో నేను ఎరేజర్ తీసుకున్నాను. ఎరేజర్తో ఎక్కడ లైట్ కావాలనేది నేను లైట్ చేసుకుంటున్నాను. ఇది పెన్సిల్ అయితే కాదు, ఎరేజరు. సో పెన్ ఎరేజర్ ఇది. దీన్ని మనం ఎక్కడెక్కడ లైన్స్ కావాలి వద్దనుకుంటున్నామో వాటిని ఎరేజ్ చేసుకుంటే లైట్ డార్క్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఏదైనా ఫస్ట్ అయితే మనం స్కెచ్ బాగా వేసుకోవాలి. సో వేసుకున్న స్కెచ్ని నెక్స్ట్ చార్కోల్ అనే మీడియంతో నేను డార్క్ చేశాను. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేటప్పటికి కలర్ మీడియం ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే చార్కోల్ స్టిక్స్ కావాలంటే మీరు కమెంట్స్లో తెలియచేయండి. ఏమి కావాలంటే నేను లింక్ పెడతాను. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే లోకల్ పెద్ద పెద్ద బుక్ స్టాల్స్ ఉంటే అక్కడ కూడా దొరుకుతాయి. సో మీరు ట్రై చేయండి.
ఇది ఫ్రీ హ్యాండ్ చేసుకోవచ్చు, ఇలా షేడింగ్ చేసుకోవచ్చు. చార్కోల్ స్కెచింగ్, చార్కోల్ షేడింగ్ అని మీరు ఇంటర్నెట్లో లేదా యూట్యూబ్లో ట్రై చేస్తే చాలా దొరుకుతాయి. సో ఈ చార్కోల్ మీడియం అనేది చాలామంది ప్రొఫెషనల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈ చార్కోల్ మీడియంలో సేమ్ మన పక్కన కలరింగ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ అండ్ వైట్లో ఇంకా బ్యూటిఫుల్గా ఎలా చేయొచ్చు అనేది నేను చార్కోల్ మీడియంలో మీకు చూపించాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా ప్రతిదీ ఒక పిక్చర్ తీసుకొని ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.